హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చింతపండును నీట్గా కడిగి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నామండి. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేసామండి. దాంట్లోకి పచ్చిమిర్చి పచ్చిపులుసు అయితే బాగుంటుందనిపించిందండి. అందుకే ఇప్పుడు మీకు పచ్చి పులుసు చూపిస్తున్నానండి. పచ్చిమిర్చి పచ్చిపులుసు. మిక్సీ జార్లోకి అయితే 2 పచ్చిమిరపకాయలు, 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా జార్లో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. మనం పచ్చి పులుసుకు సరిపడా సాల్ట్ను కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ జార్లో మిక్సీ పట్టాలండి. కొద్దిగా కచ్చాపెచ్చాగా పడితే సరిపోతుందండి. మటన్ కర్రీ, చికెన్ ఫ్రై వీటిలోకైతే పచ్చిమిర్చి పచ్చి పులుసు అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఎలాగో మన ఛానల్లో ఈ పచ్చిమిర్చి పచ్చి పులుసు లేదు కదా, ఛానల్లో పెడితే బాగుంటుంది అనేసి నేనైతే వీడియో చేశానండి. మీరేమనుకోవద్దు. వాటర్లో నానబెట్టే చింతపండు ఉంది కదండి, మనం పచ్చి పులుసుకైతే ఎప్పుడు చిక్కగా ఉండకూడదండి, పల్చగా ఉండాలి. వాటర్ పల్చగా ఉండాలండి. చింతపండు రసం అయితే పల్చగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిపులుసు. మరికొన్ని వాటర్ పోసేసి మళ్ళీ గుజ్జు తీసేసి వాటర్ తీసుకోవాలండి. చింతపండు పులుసు అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం జార్లో మిక్సీ పట్టాం కదండి, ఇదంతా ఈ చింతపండు పులుసులో వేసేయాలండి. ఫ్రై కర్రీస్లోకి అయితే ఈ పచ్చి పులుసు అయితే సూపర్గా ఉంటుందండి. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కనైతే చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్క అయితే తరుగుతున్నాను. ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే మనము రెడీ చేసుకున్న పచ్చి పులుసులో వేసేయాలండి. మనం కొత్తిమీర వేసాం కదండి, అందుకే గ్రీనీగా ఉందండి, గ్రీన్ కలర్లో. ఇప్పుడు అందులో పోపు పెట్టుకోవాలండి. పోపుకైతే చిన్న బౌల్ పెట్టాను. ఈ బౌల్ అయితే పోపు కోసమే కొన్నానండి. నాకు చాలా ఇష్టమైన చిన్న బౌలు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసాను పోపు కోసం. కొద్దిగా ఆవాలు కూడా వేసానండి. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి, 2-3. కరివేపాకు వేసానండి. కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసులో పోపు పెట్టేసేయాలి. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ పచ్చి పులుసు. మటన్ కర్రీ, బోటీ కర్రీ, చికెన్ కర్రీ దాంట్లోకైతే ఈ పచ్చి పులుసు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏంటో మాకు తెలియదా ఈ పచ్చి పులుసు కూడా పెట్టాలా అనుకోకండి. అసలు పచ్చి పులుసు ఇష్టపడని వారు ఉండరు కదండి, వారి కోసమేనైతే నేను ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేనైతే వేడి వేడి అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి పచ్చి పులుసు పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్.
వావ్, సూపర్గా ఉందండి. స్మెల్ కూడా అద్దరిపోతుంది. అబ్బా, మొత్తం అన్నాన్ని పచ్చి పులుసుతోనే తినేయచ్చండి.